Hi children, how are you? Are you following the online classes? Second class students not writing and not sending the homeworks. I don't understand why you are not sending. You don't have textbooks, but you have notebooks, I think. Parents also take care of studies and must follow the online classes till school reopen. స్కూల్ రీఓపెన్ చేసేంత వరకు కూడా మీరు ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అవ్వండి అమ్మ. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఈ లెసన్స్ చెప్పాలంటే మీకు టైం ఉండదు కదా రాసుకోవటానికి చదువుకోవటానికి. సో ఆల్ ఆఫ్ యూ మస్ట్ బై ద బుక్స్ అండ్ ఫాలో ద ఆన్లైన్ క్లాసెస్ regularly. Thank you. Now in the previous lesson I completed the first lesson to you. Exercises and notes also. Did you remember that? Good night, Tinku. Now today I will start to you little poem. See this poem here. See this poem, all of you. Pictures you have. Animals, children, boys and girls. You have the pictures. What is the name of the poem? How? H-O-W. How? Creatures. C-R-E-A-T-U-R-E-S. Creatures move. Move. మూవ్ అంటే ఏంటి? కదలటం. క్రీచర్స్ అంటే ఏంటి? ఎనీ లివింగ్ థింగ్స్, జంతువులు ఏవైనా సరే. తెలిసిందా? మూవ్. మరి మనం కదులుతూ ఉంటాం కదా, జంతువులు కూడా కదులుతాయి కదా. మరి మనం పాకుతూ ఉంటాం, జంతువులు కూడా పాకుతాయి కదా. మనం రౌండ్స్ వేస్తూ ఉంటాం. సరే, ఏ జంతువు ఎలా రన్ చేస్తుంది, ఎలా కదులుతుందని దీని అర్థం అనమాట. సి ఫస్ట్ వన్, ద లయన్ వాక్స్ ఆన్ ప్యాడెడ్ పాస్. ప్యాడెడ్ పాస్ అంటే అర్థం ఏంటంటే కాళ్ళకి కింద మెత్తటి దిండులాగా ఉంటాయి. మనకి కాళ్ళ కింద సాఫ్ట్గా ఎట్లా ఉంటుందో లయన్కి కూడా ఇట్లా సాఫ్ట్ మెత్తని పర్పుల్ దిండులాగా ఉంటుందన్నమాట పాదం కింద. తెలిసిందమ్మా? దాన్ని ఏమంటారు? ప్యాడెడ్ పాస్. వాట్ ఈస్ ద మీనింగ్? ద ఫీట్ ఆఫ్ అన్ యానిమల్ విచ్ ఆర్ సాఫ్ట్ ఆన్ ద అండర్ సైడ్, కింద భాగాలు అన్నమాట. దాని ఆధారంగా అది నడుస్తూ ఉంటుంది. ద స్క్విరల్ లీప్స్ ఫ్రమ్ లింబ్స్ టు లింబ్. లీప్స్ అంటే ఏంటి? మేక్స్ ఏ జంప్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక చోట నుంచి ఇంకో చోటకి జంప్ చేస్తూ ఉంటుంది. ఏంటది? స్క్విరల్. స్క్విరల్ మనం చూస్తూ ఉంటాం కదా, ఒక చోట కాన్స్టెంట్గా ఉంటుందా? ఉండదు కదా, ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. While flies can crawl straight while flies can crawl straight up a wall. ఫ్లైస్ అంటే ఈగులు అవి ఉంటాయి చూసావా, అవన్నమాట. అవేంటి? పాక్కుంటూ వెళ్తాయని చెప్తున్నారన్నమాట. ఫస్ట్ది ఏంటి? లైన్. లైన్ ఎలా వాక్ చేస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్యాడెడ్ పాస్. సెకండ్ది ఏంటి? స్క్విరల్. స్క్విరల్ ఎలా అంటే లీప్స్ అనమాట, గొంతులు వేస్తూ ఉంటుంది. ఫ్లైస్ క్యాన్ క్రాల్ స్ట్రైట్ అప్ ఏ వాల్ అండ్ సీల్స్ క్యాన్ డైవ్ అండ్ స్విమ్. సీల్స్ అంటే నీటిలో ఉండేటటువంటి జంతువులు అనమాట. నీళ్ళలో ఏం చేస్తాయి? ఈత వేస్తూ ఉంటాయి కదా, అదనమాట. ద వామ్ హీ విజిల్స్ ఆల్ అరౌండ్. వామ్స్ అంటే కొన్ని కీటకాలు, పురుగులు అవి ఉంటాయి కదా, అవన్నమాట. విజిల్స్ అంటే మూవ్స్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి, సైడ్ టు సైడ్, అటువైపు ఇటువైపు గంతులు వేయటాన్ని రీజిల్ అంటారు. ద మంకీ స్వింగ్స్ బై హిజ్ టైల్స్. ఇక్కడ చూడండి, కోతులు గంతులు వేస్తున్నాయి. తోక ఇక్కడ చుట్టి, దీనికేమో ఇక్కడ పొడుగ్గా ఉంది, తోక ఆధారంగా చూడండి. ద మంకీ స్వింగ్స్ అంటే ఊగటం అన్నమాట. అటు ఇటు ఊగటాన్ని ఏమంటారు? స్వింగ్. అండ్ బర్డ్స్ మే హాప్ అపాన్ ద గ్రౌండ్. సరే, బర్డ్స్ అంటే పక్షులు. కిందే కొన్ని ఎగురుతూ ఉంటాయి, కొన్ని ఆకాశంలో ఇలా పెట్టుకొని ఎగురుతూ ఉంటాయి, కొన్ని కిందే ఎగురుతూ ఉంటాయి. ఆర్ స్ప్రెడ్ దేర్ వింగ్స్ అండ్ సెల్స్. కొన్ని ఏమో రెక్కల ఆధారంగా పైకి ఎగురుతూ ఉంటాయి. బట్ బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ మచ్ మోర్ ఫన్. మరి జంతువులకి బాయ్స్కి గర్ల్స్కి తేడా ఉంటుంది కదా.
మనం ఎగురుతాము, పాకుతాము, పరిగెత్తుతాము, ఇలా రౌండ్గా తిరుగుతాము, అన్నీ చేస్తూ ఉంటాం కదా. మరి వాటికి మనకి చాలా తేడా ఉందన్నమాట. దే లివ్ అండ్ డ్యాన్స్ అండ్ వాక్ అండ్ రన్. మనం ఏం చేస్తాం? పాకుతాం, నడుస్తాం, ఇలా పెట్టి కాలు పైకి పెట్టి కుందుతాం కదా. రోడ్లు ఇలా గుండ్రంగా పరిగెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా బాయ్స్ గర్ల్స్ చేస్తారని చెప్పి చెప్తున్నారనమాట. Understand all of you this lesson. You note down the difficult words. Note down neatly and correctly. Must maintain the neat notebooks. కొందరు అసలు ఇంత చిన్న చిన్న పేపర్ మీద ఏదో పంపిస్తున్నారు. సో ప్లీజ్ కోఆపరేట్ ద పేరెంట్స్ అండ్ బై ద బుక్స్. Note down the difficult words. DIFFICULT difficult words. WORDS words. Difficult words. First one, the margin you write padded. 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 Pause. PAWS. Pause. Number 2, squirrel. S capital S amma. Beginning you must apply the capital letters. SQURRIEL. Squirrel. Touch the lower red line. This is the upper red line. Squirrel. Limb. 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 Flies. FLIES. Flies అంటే ఈగలు కూడా అంటారనమాట. Flies. Crawl. ఎగిరి. Crawl అంటే పాకటం. CRAWL. Crawl. Now you continue the words. This is the words. That's why I am writing this side. You continue the numbers and write one by one. Sixth one. You don't draw the line and don't write this side. Continue. Sixth one. Straight. S capital letter. STRAIGHT. Straight. Seals. 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 Dive. 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 Widgets. WIG. Touch the circle and write the lower side. WIGGLES. WRI. GGLES. Ridges. R silent మనం చదివే ప్రొనౌన్సియేషన్ రిగిడ్స్. ఇంకా టెక్స్ట్ బుక్ మీకు WI అనే ఉంది, రాసుకోండమ్మా. యాక్చువల్ స్పెల్లింగ్ WRI అనే ఉండాలి. రిగిడ్స్ అని ఉండాలి. Swing. You know
ఉన్నాయమ్మా ఉయ్యాలు. స్వింగ్. నెక్స్ట్ 11th one, ground. 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 Spread. 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 Sail. 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 Leap. 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 Dance. 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 Okay, children, go down. Go down neatly and correctly words. Okay, once again, I will give the word reading to you. How creatures move. CREATURES. Creatures. And any living thing. One difficult words. PADDED. Padded. PAWS. Pass. Padded. Pass. SQURRIEL. Squirrel. SQURRRIEL. Squirrel. LIMB. 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 FLIES. 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 CRAWLS. Class. CRAWLS. Cross. అంటే పాకటం అన్నమాట. STRAIGHT. 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 SEALS. 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 DIVE. 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 WIGGLES. Wriggles అనే ఉండాలమ్మా. WRIGGLS. Wriggles అనే రాసుకోండి. ఈ టెక్స్ట్ బుక్లో అలా పడ్డప్పక్కడ కూడా రైట్ ద కరెక్ట్ వర్డ్. Wriggles. ఆర్ సైలెంట్ అనమాట. What is the Wriggles meaning? Moves up and down from side to side. ఇటు కదలటం, లేకపోతే ఇటు కదలటం అనమాట. Swing. 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 GROUND. Ground. SPREAD. 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 SAIL. 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 LEAP. 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 DANCE. 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 Now down all of you.
After that, you note down the question and answer also. Comprehension. Question and answers. First one. How does a line move? లైన్ అనేది ఎలా కదులుతుంది? A line moves on padded, P-A-D-D-E-D, padded paths, P-A-W-S, paths, padded paths. Second one. He reads, H-E-T-W-R-I-G-G-L-E-S. He reads all around, A-L-L, all around, all around. What does D-O-E-S, does. What does he refer? He ఎవరిని తెలియజేస్తోంది? He refers. ఇక్కడ చూడమ్మా, he reads all around. ఈ he అనేది ఎవరిని తెలియజేస్తుంది? What does he refer to? Question mark. Note down the answer. He refers to the worms, పురుగులు. He refers to the worms, W-O-R-M-S, worms. Note down, children, neatly and correctly. Note down. Next, note down the homework, all of you. Read and write difficult, D-E-F-F-I-C-U-L-T, difficult words in lesson 2, 110. 110. Read and write difficult words in lesson 2, 110. Note down the notes.
Okay, children, thank you.